పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం చదువుతారు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందే గాని భూమి అందే గాని లేరు. చదవండి. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాటను నెరవేర్చి ఉన్నావు. చదవబడిన మాటలో సొలొమోను చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరాన్ని నిర్మించబడిన తర్వాత, ప్రియులారా, ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆయన చక్కగా మోకరించి ప్రభుత్వంలో చేసిన శ్రేష్టమైన ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేదు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చి ఉన్నావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులు. హృదయపూర్వకముగా ఎవరైతే దేవునిని అనుసరించే భక్తులు ఉన్నారో వాళ్ళ జీవితాల్లో దేవుడు నిబంధనను నెరవేరుస్తాడు. ఒకటి. రెండవదిగా కృప చూపిస్తాడు. మూడవదిగా మాట ఇచ్చి మాటను నెరవేరుస్తాడు. ఎవరి జీవితంలో దేవుడు నిబంధనను నెరవేరుస్తాడు, ఎవరి జీవితంలో దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు. ఎందుకంటే నువ్వు మాట ఇస్తే మాటను నెరవేర్చే దేవుడు గనుక ప్రియులారా, దేవుడి దగ్గర నుండి మనం ఆయన మాట తీసుకోవాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆన్సర్ కావాలా, యాక్షన్ కావాలా? చెప్పాలి. ఆన్సర్ కావాలా, యాక్షన్ కావాలి. మన యాక్షన్ అడుగుతాం. ప్రభా, ఏదో ఒకటి అద్భుతం చేయండి, ఏదో ఒక ఆశ్చర్యకార్యం చేయండి, వెనువెంటనే ప్రభా రోగం తగ్గిపోవాలి, వెనువెంటనే అలా జరిగిపోవాలి, ఇలా జరిగిపోవాలి అని అనడం కన్నా, దేవా ఒక మాట ఇవ్వండి అని ప్రభుని అడగండి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. మాట ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పకుండా ఏది చెయ్యడు, చెప్పాడనుకోండి చేయకుండా ప్రభు ఉండడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నిబంధనను మన జీవితంలో నెరవేర్చే దేవుడు, కృప చూపించే విషయంలో ఆకాశం అందు కానీ భూమి అందు కానీ ఆయన వంటి దేవుడు లేనే లేరు. హల్లెలూయా. ద్రాక్షారసం లేదని మరియమ్మ గారు చెప్పారు. అప్పుడు యేసయ్య ద్రాక్షారసం ఇచ్చాడా, మాట ఇచ్చాడా? చెప్పాలి. ద్రాక్షారసం ఇచ్చాడా, మాట ఇచ్చాడా? చెప్పాలి. ఏమి ఇచ్చాడండి? ఓ మాట ఇచ్చాడనమాట. ఏంటండి? రాతి బాణలో నీళ్లు నింపండి, తీసుకెళ్ళి ముంచి వడ్డించండి. మాట చెప్పాడు. ఆ మాట మహిమ కలిగిన కార్యాలు చేసింది. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. అందుకొరకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా మేము నిన్ను అనుసరించే భక్తులం, నిన్ను సేవిస్తున్న భక్తులం, నిన్ను వెంబడిస్తున్న భక్తులం, నిన్ను సేవించి అనుసరించే భక్తుల కోసం నిబంధనను నెరవేర్చే దేవుడవు, కృప చూపించే దేవుడవు, మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చే దేవుడవు కనుక నాకు ఒక మాట ఇవ్వండి ప్రభువా, నేను అనుసరిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక బ్రదర్ చెప్పారండి, ఏంటంటే బాబు స్కూల్కి వెళ్ళాలంటే, చిన్నపిల్లోడు స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు. స్కూల్కి వెళ్ళాలంటే చాలు వాడు ఒకటే గోల్ చేసేవాడంట. కష్టపడి స్కూల్కి పంపిస్తే దారి పొడుగున ఏడ్చుకుంటూనే వెళ్ళేవాడంట. సరే, స్కూల్ అయిపోయిన తర్వాత ఏంటండి, స్కూల్ వదిలేశారనుకోండి, అప్పుడు ప్రతి పిల్లలకి సంతోషంగా ఉంటుంది. స్కూలు బెల్ కొట్టారనుకోండి, బయలుదేరేటప్పుడు పిల్లలందరూ చాలా హుషారుగా, వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా వెళ్ళినా ఏంటండి, ఏది మీరు మీ కూటానికి వచ్చినప్పుడు కొంచెం అట్లా వచ్చినా మీటింగ్ అయిపోగానే
అడవుడికి బ్యాగులు తగిలించుకొని హుషారుగా పోతుంటే నాకు మిమ్మల్ని స్కూల్ పిల్లలాగా నాకు అనిపిస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మాత్రం నిదానంగా నడుచుకుంటూ లోపలికి వస్తారు. ఆరాధన అవ్వగానే బ్యాగ్ తగిలించుకుని అడవుడిగా, మరి ఆటోలు మిస్ అవుతుందనో, లేకపోతే బస్సు మిస్ అవుతుందనో, లేకపోతే మస్తాన్ కొట్లు మాంసం దొరకదనో, ఏదో మొత్తం మీద మీరు స్పీడ్గా వెళ్తారు. పిల్లలు కూడా అంతేనండి. స్కూల్కి వచ్చేటప్పుడు కొంచెం నిదానించి వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా వెళ్తారు. కానీ ఆ బ్రదర్ నాతో చెప్పాడన్న, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూనే వెళ్ళేవాడు, ఆ తర్వాత స్కూల్ అయిన తర్వాత కూడా ఏడ్చుకుంటూనే వచ్చేవాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, దాని గురించి ఈరోజు ఏడ్చేవాడు అనమాట. అరే స్కూల్ అయిపోయింది కదరా, ఇంకా నవ్వచ్చు కదరా, కొంచెం నవ్వురా బాబు, కొంచెం హ్యాపీగా ఉండరా అంటే ఏడుస్తూనే ఉండేవాడు అండి. రాత్రి అన్నం తినేటప్పుడు ఏడ్చేవాడు. రే ఎందుకురా ఏడుస్తావు అంటే, నా డాడీ నేను స్కూల్కి వెళ్ళను, మమ్మీ నాకు స్కూలు నచ్చలేదు, నేను వెళ్ళను. రాత్రి పడుకునే ముందు కూడా ఏడుస్తూనే ఉండేవాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి చాలా బాధ అనిపించిందంట. సో ఒకరోజు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే వెంటనే ఆయనకి మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే, దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వెంటనే ఆ బ్రదర్ ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా ఇది నీవు నాకిచ్చిన మాట. ఇది ఒక చిన్న సందర్భమే కావచ్చు, ఇది నీవు నాకిచ్చిన మాట. నీళ్లనే ద్రాక్షారసంగా మార్చగలిగిన నీవు నా బిడ్డ మనసులో మార్పును నీవు తీసుకురాలేవా? చదువుకోకపోతే ఎట్టు ప్రభువా? చదువుకోలు కదా నా పిల్లలు చదువుకుని ప్రయోజకులుగా మారాలి కదా. మరి వీడికి చదువు అంటేనే చిరాకు, స్కూల్ అంటేనే చిరాకు, స్కూల్కి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎలా చెప్పాలో? సరే పెద్దోళ్ళంటే మనం చెప్తే అర్థమవుతుంది, చిన్న పిల్లలు వాళ్ళకి నేను ఎలా చెప్పాలి ప్రభువా అని మధ్యరాత్రి 2 గంటల సమయంలో లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యం అతని గుర్తుకు వస్తే తన బాబు కోసం, కుమారుడు కోసం ఆయన ప్రార్థన చేశారంట. ప్రియులరా, ఆ బ్రదర్ నాకు సాక్ష్యం చెప్పాడు. ఉదయాన్నే లేచి ఈరోజు వీడిని ఎట్లా లేపాలో, వీడిని ఎలా సిద్ధం చేసి పంపాలో అని అనుకుని నిద్ర లేచేసరికి వాడు లేచి, మమ్మీ నన్ను రెడీ చేయి, స్కూల్కి టైం అయింది అంటున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది చిన్న విషయమే కావచ్చు, ఇది ఒక చిన్న సాక్ష్యమే కావచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు మాట ఇస్తే మాటను నెరవేరుస్తాడు. అందుకే దేవుని మందిరకు వచ్చినప్పుడు, ప్రభా నీవు అలా చేయి ప్రభా, ఇలా చేయి ప్రభా అనడం కన్నా ఒక మాటనివ్వండి. ఎందుకంటే నేను నిన్ను అనుసరించే భక్తుడను, నేను నిన్ను వెంబడించే భక్తుడను. మా పూర్వీకులకి, మా పితరులకి వాళ్ళు నిన్ను అనుసరించినప్పుడు, నిన్ను సేవించినప్పుడు వారి జీవితంలో నిబంధనను నువ్వు నెరవేర్చావు. మాకు ఒక మాటనిమ్మని దేవుడి దగ్గర నుండి మీరు మాట పొందారనుకోండి ప్రియులారా, ప్రభు మన జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నాకు ఆన్సర్ ఇస్తే చాలు, యాక్షన్ దేవుడే చేసుకుంటాడు. కాబట్టి ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధనలో నా దేవుడు మీ ఒక్కొక్కరికి తన మాటనిచ్చి నా దేవుడు పంపించునుగాక. మాట ఇచ్చి దేవుడు పంపించునుగాక. మాట ఇచ్చిన దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఆ మాటలన్నిటిని నెరవేర్చునుగాక. ప్రియులారా, మనం ఈరోజు ధ్యానించవలసిన అంశం వచ్చేసి అనుసరించే భక్తులం. ఏ భక్తులం అంటే మనం ఫాలో అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు, వేటిని ఫాలో అవ్వాలి, వేటిని మనం ఫాలో అవ్వకూడదు అనేదాన్ని మరి ఈరోజు ధ్యానించబోతున్నాం. 3 విషయాలు చెప్తాను. మనం ఏది అనుసరించకుండా ఉండాలి, ఏది ఫాలో అవ్వకుండా ఉండాలి అనేది, ఏది వెంబడించకుండా ఉండాలి అనేది ఒక 2-3 మాటలు చెప్తాను. ఆ తర్వాత మనం అనుసరించవలసిన విషయాలు ఏంటో 2 మాటలు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందండి. మనం అనుసరించకూడనిది ఏంటంటే, ముందు మనం దేన్ని అనుసరించకూడదు దాన్ని ధ్యానించాలి. దేన్ని మనం అనుసరించకూడదంటే ఈ లోక మర్యాదలను మనం అనుసరించకూడదని బైబిల్ సెలవిస్తుంది. పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి మనం తెలుసుకునేటట్లు వాక్యం చెప్తుందండి. మనస్సు మారి నూతనమై మన రూపాంతరం చెందాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
లోక మర్యాదలు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతారు, బాబు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు విమోచించిన రాజు ఎవరండి? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు విమోచించిన రాజు ఎవరు? మోషే రాజా? మోషే రాజు గారా? విమోచించింది ఎవరు? దేవుడు కదండి. ఆయనే కదా రాజు. నేనే మీ రాజు అంటాడు ప్రభు. రాజు అయినా నాయకుడైనా దేవుడైనా ఆయనే కదండి. కానీ ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా ప్రియులరా సమూయేలు దగ్గరికి వచ్చేసి, ఒక సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి. వాళ్ళకి రాజు ఉన్నాడు, వీళ్ళకి రాజు ఉన్నాడు, పలానా వాళ్ళకి రాజు ఉన్నాడు, పలానా దేశానికి ఒక రాజు ఉన్నాడు, మాకొక రాజు ఉంటే ఆ రాజు మమ్మల్ని చూసుకుంటాడు. యుద్ధాలు వచ్చినప్పుడు మా పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు. న్యాయం తీర్చవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మా పక్షాన్ని నిలబడి అయినా న్యాయం తీరుస్తాడు. మాకు ఒక రాజు కావాలి. ఎందుకు రాజు కావాలని కోరుకోవడం తప్పు కాదు కానండి. సకల జనుల మర్యాద చొప్పున ప్రపంచానికి ఒక పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతిలో మేము వెళ్ళిపోతాం కనుక మాకు ఒక రాజు కావాలంటే అప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో దుఃఖపడుతుంటే దేవుడు అన్నాడు, నీవెందుకు దుఃఖపడతావు? అడుగుతున్నారు కదా, ఇచ్చేసే. ప్రైజ్ లార్డ్. అలా వచ్చిన వాడే సౌలు రాజు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలా వచ్చాడు సౌలు రాజు. అందుకే సౌలు రాజు వచ్చిన తర్వాత దేవుని పరిపాలనకు, దేవుని కృపకు, దేవుని నడిపింపుకు ప్రజలు దూరం అయిపోయారు. మరి ఈ ప్రశస్త వేళ ఈ ఆరాధనలో మనం ఏ మర్యాదను అనుసరిస్తున్నాం? లోక మర్యాదను అనుసరిస్తున్నామా? లేకపోతే సకల జనుల యొక్క మర్యాదను అనుసరిస్తున్నామా? లేకపోతే దేవుని చిత్తం ఏదో పరీక్షించి మరి దేవుని చిత్తాన్ని మనం అనుసరిస్తున్నామా ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లోక మర్యాద. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? అందరూ పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. అందరూ పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అన్న ప్రార్థన చేయన్న అయ్యా. దేనికమ్మంట? నాకు దేవుడు గర్భఫలం ఇచ్చేటట్లు ప్రార్థన చేయమంటే నేను ఊరికే అడిగాను. గర్భఫలం ఎందుకమ్మా అంటే అందరికి పిల్లలు ఉన్నారు కదా, మాకు కూడా పిల్లలు ఉన్నారు. అందరికి పిల్లలు ఉన్నారని మీకు పిల్లలు ఉండాలా అన్న? ప్రార్థన చేయండి అన్న, ఇల్లు కట్టాలి. ఎందుకమ్మా ఇల్లు? ఇప్పుడున్న ఇల్లు బాగానే ఉంది కదంటే అందరూ కడుతున్నారు కదా ఇల్లు, అందుకొరకు మేము ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టుకోవాలనుకునే తప్పు కాదు. ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి, ఎవరికో ఉన్నాయి కాబట్టి మాకు ఉండాలి అన్న. ప్రార్థన చేయండి అన్న. కారు కొనాలి, మంచిది. దేని కొరకు కారు? ఇప్పుడున్న 2 వీలర్ స్కూటీ సరిపోతుంది వాళ్ళకి ఇద్దరికి. ఇక్కడ మనకు పార్కింగ్ కూడా లేదు, అది వేరే విషయం అనుకోండి. ఏంటంటే స్కూటీలో ఇద్దరు వస్తున్నారు. సరే వాళ్ళు ఏమైనా హెవీగా కూడా లేదు. సరే ఆయన ముసలోడు ఏం కూడా కాదు, యాక్టివ్గానే ఉన్నాడు. యాక్టివ్ హోండా ఉంది ఆయన దగ్గర, యాక్టివ్గానే ఉంటాడు ఆయన. వాళ్ళు సంతానం కూడా లేదు, ఇంకా సరిపోతుంది కదా బ్రదర్ అంటే అందరూ కొంటున్నారు కదా కారు, మేము కొనకపోతే ఎట్లా? అందరూ కారులో వస్తుంటే నేను స్కూటీలో వస్తుంటే నాకు అది నామూషిగా ఉంది, నాకు అవమానంగా ఉంటుంది. సరే డబ్బు ఏమైనా ఉందా నీ దగ్గర అంటే డబ్బు లేదు, ఫైనాన్స్ చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేసి మొత్తం మీద అందరూ కొన్నారు కాబట్టి మేము కొన్నాం. మా రక్త సంబంధికులందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉండాలి. వాళ్ళు యాపిల్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి నేను వాడాలి, వాళ్ళు పలానా దాన్ని వాడుతున్నారు కాబట్టి నేను వాడాలి అని మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. దీని విషయంలో దేవుని చిత్తం ఏమిటి? ఈ వస్తు కొనడంలో దేవుని చిత్తం ఉందా? ఇల్లు కట్టే విషయంలో దేవుని చిత్తం ఉన్నదా? ఈ వివాహ విషయంలో దేవుని చిత్తం ఉన్నదా? అందరు విదేశాలకు వెళ్తున్నారు, నేను వెళ్తాను అని కాదు. విదేశాలకు వెళ్ళే విషయంలో దేవుని ప్రణాళిక ఉందా? అందరూ పోతున్నారుగా నేను పోతా, నా ఫ్రెండ్స్ అంతా పోయారు, అక్కడ చాలా బాగుందంట, నన్ను రమ్మని పిలుస్తున్నారు, వెళుతున్నానంటే సరే నీ పట్ల దేవుని ప్రణాళిక ఉందా? ఎవరిని అనుసరిస్తున్నాము? దేన్ని ఫాలో అవుతున్నాము? నిదానించి ఆగి ఆలోచించి ప్రభు చిత్తం అయితే మనం ముందుకు సాగిపోవాలంతే. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలామంది జీవితాలు ప్రియులారా ఈ లోక మర్యాదను అనుసరించి, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. రీసెంట్గా నేను ఒక వివాహానికి వెళ్ళాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సరే నేను ఇక్కడ నుండి వెళ్ళాలి కదా, చాలా దూరాలు. ఒక్కొక్కసారి మిడ్ నైట్ ఎప్పుడో వచ్చి పడుకుని ఉంటాను, ఒక్కొక్కసారి ఉదయాన్నే లేచి బయలుదేరుతాను, ట్రాఫిక్ ఏదో మొత్తం మీద. ఈ పెళ్ళిళ్ళకి వీటికి పెద్దగా నేను ఆసక్తిని చూపించను. వెళ్ళినా ఒక పావుగంట. ఆశీర్వాదమే కాదండి, నేను అక్కడున్నా ఆశీర్వదిస్తాను, ఇక్కడున్నా ఆశీర్వదిస్తాను.
కానీ అన్న నీవు రావాల్సిందన్న, మీ శుభవచనాలు చెప్పాల్సిందన్న, మీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం బిడ్డల మీద ఉండాలని పిలుస్తూ ఉంటారు. 9 గంటలు 8 గంటలు ప్రయాణం చేసుకుంటూ అక్కడ 10 నిమిషాలు లేకపోతే ఒక పావు గంట ఉంటాను, లేకపోతే అరగంట ఉంటాను. నేను ఆ పెళ్లిలో 6 గంట పెళ్లి కోసం నేను 6 గంటలు 9 గంటలు ప్రయాణం చేసుకుని వెళుతుంటాను కొన్నిసార్లు. సరే, ఆ కుటుంబం మీద ఉన్న ప్రేమతో కావచ్చు, ఆ బిడ్డలు ఆశీర్వదించాలనే మనసుతో కాబట్టి వెళుతూ ఉంటాను. ఈ మధ్యకాలం ఒక వివాహానికి నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఆలస్యమైంది. ప్రైజ్ లార్డ్. కొంచెం ఆలస్యమైంది. సరే, వివాహం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి భార్య భర్తలు ఏదో ఉంటాయి కదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది. వాళ్ళకి ఏదో సమస్య వస్తే ఆ తల్లి అంటదంట 11 గంటల 12 నిమిషాలకి ముహూర్తం చూసుకున్నాము. అన్నేమో 11 గంటల 30 నిమిషాలకు వచ్చాడు. ముహూర్తంలో సరిగ్గా జరిగి సకాలానికి జరగలేదు కాబట్టి ఏమో వాళ్ళిద్దరికి ఒకటే మనస్పర్ధలు అంట. మీకేమైనా అర్థమవుతుందో అర్థండి? వాళ్ళిద్దరికీ అసలు సెట్ అవ్వట్లేదు. ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే, అన్న 11 గంటల 12 నిమిషాలకంతా ఉండమని నేను చెప్పాను, అన్న 11 గంటల 30 నిమిషాలకు వచ్చాడు. ఇంచుమించు 19 నిమిషాలు ఆలస్యమైంది. అందుకేనేమో అంటే దేన్ని మనం అనుసరిస్తున్నట్లు. నేనంటాను, నీ కొడుకు నీ కోడలు సమాధానంగా లేకపోతే బుద్ధి చెప్పి, వరే బాబు కుటుంబం అంటే ఇలా ఉంటుంది, జాగ్రత్తగా జ్ఞానంగా కాపురం చేసుకోమని చెప్పాలి. అమ్మాయికమ్మా, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది, మూర్ఖురాలు చేతులార పాడు చేసుకుంటుంది. పాడు చేసుకోవద్దమ్మా, లోబడి ఉండు, జ్ఞానంగా ఉండు. అరే, అమ్మాయిని బెదిరించొద్దు, భయపెట్టొద్దు, జ్ఞానంగా కాపురం చేసుకోమని ఆయనకి చెప్పవలసిన విషయాలు ఆయనకి చెప్పాలి, ఈమెకి చెప్పవలసిన విషయాలు ఈమెకి చెప్పి కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నించాలి. అంతే కదండి, కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నించాలి. కానీ లోక మర్యాదలు అంటే లోకంలో జరుగుతున్నాయి కదండి, పలానా ముహూర్తానికి జరిగితే మంచిది, పలానాది మంచి టైము, ఇది బ్యాడ్ టైము, ఇది గుడ్ టైము అని అంటున్నారు కదండి. సమయాలు, కాలాలు, సమయాలన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఆదివారాన్ని సృష్టించింది ఆయన, సోమవారాన్ని సృష్టించింది ఆయన, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారాన్ని సృష్టించింది ఆయన. ఆయన ప్రతిరోజు మంచిది 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 అని చూసే కదా సృష్టించాడు. లోకంలో ఎవరో ఆచారపు ముసుగులో వెళుతున్నారేమో, లోకంలో ఆచారపు అనుభవంలో సాగిపోతున్నారేమో. కొంతమంది టైంని బట్టి, ఇంకొంతమంది ఇంకా చెప్పాలంటే ప్రియులరా ఫలానా తేదీ అయితేనే మంచిది. ప్రైజ్ లార్డ్. 1వ తారీఖు 1వ నెల అట్లా ఏంటండి, టైం బట్టి ఏముండదు, సంఖ్యాశాస్త్రం ఏముండదు. ఆయన ప్రేమించే వారి కొరకు మేలు కలుగుట కొరకే సమస్తమును సమకూడి జరుగుతాయి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికి వివాహానికి డేట్ ఇచ్చానండి, ఆ రోజు అమావాస్య అంటే నాకు తెలియదు. అర్థమైందండి, ఆ రోజు డేట్ ఇచ్చాను నేను, నాకు ఖాళీ లేదని ఆ రోజు ఇచ్చాను. వెంటనే అక్కడ ఉన్న అయ్యో అదేంటి మీ పాస్టర్ గారు అమావాస్య రోజు ఇచ్చాడు, ఇంకేముంది అమావాస్య చీకటి బతుకు అన్నారు. వాళ్ళు నాకు కబర్ పెట్టారన్న అమావాస్య రోజు డేట్ ఇచ్చారంటే మరి నాకు అప్పుడే ఖాళీ ఉంది, నేనేం చేస్తాను, మరి ఏం చేయమంటారు బ్రదర్, వేరే డేట్ ఏదైనా పెట్టుకుంటే ఇంకెవరైనా వస్తారేమో, నాకు వెళ్ళిపడదు. లేదు అన్న, మీరు రావడమే నాకు ముఖ్యం, దాని ఏముందిలేనా, అమావాస్య ఏముంది, పౌర్ణమి ఏముందన్న, కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని మనం కాదనకూడదు అని ఆ డేట్లోనే వివాహం చేసుకున్నారు, చక్కగా ఉన్నారు, పిల్ల పాపలతో సంతోషంగా బతుకుతున్నారు. పెళ్ళేమో అమావాస్య రోజు, జీవితం ఏమో ఏంటండి పౌర్ణమిలాగా వెలుగుమయంగా మార్చబడింది అనమాట. ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది, మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో దాన్ని పరీక్షించి దైవ చిత్తాన్ని నెరవేర్చాలని, దానికోసం మన మనసు నూతనపరచబడి మన రూపాంతరం పొందాలని బైబిల్ చెబుతుంది. ఇంకా దేని అనుసరించకూడదు కూడా చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన ఉగ్రత దినం అంటే చెప్పాలి, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఉగ్రత రోజు ఎలా ఉంటుంది తెలుసండి? ఉగ్రత దినమును అనగా న్యాయమైన తీర్పు బయలుపరచబడడానికి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు. తలలు పైకెత్తి వినండి. ఒక ఉగ్రత దినం రాబోతుంది, అది న్యాయమైన తీర్పు దినం.
ఉగ్రత దినం అంటే ఏంటండి, కాలిపోతారు రాలిపోతారు అనేది కాదు కానండి, దేవుని ఒక న్యాయమైన తీర్పు. ఆ రోజు దేవుడు ఒక న్యాయమైన తీర్పు ఇస్తాడు. ఆ తీర్పు దినమున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకోకుండా ఉండాలి అంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయాన్ని నువ్వు అనుసరించకూడదు. కఠినంగా ఉండకూడదండి, కఠినాత్ములుగా మారకూడదు. మనం దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఆ మధ్య ఒక తల్లి ఎవరో పాడుతున్నారు, బండ లాంటిది నాది మొండి హృదయం, బండ లాంటిది నాది. ఏంటండి, మన హృదయం బండ లాంటి హృదయంగా మారకూడదండి, మెత్తని ఏంటండి మాంసపు హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. చెప్పలు కూడా అందరూ గట్టిగా. కొంతమందికి చెప్పిన వెంటనే నేను ఆయా సందర్భంలో వర్తమానం చెప్తుంటారు కదండి, అప్పుడు నేను చెప్పిన వెంటనే ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం మన దగ్గరికి వచ్చేసరికి మనం ఆమేన్ అనాలి. ఏమనాలండి? చెప్పాలి, ఏమనాలి? ఆమేన్ 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 అంటుంటే ఆ వాక్యాలు మన జీవితంలో నెరవేర్చబడతా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక, ప్రభు మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఆమేన్ 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 అని మనం స్వతంత్రించుకోవాలి. ఏంటంటే హెచ్చరించినప్పుడు కూడా, వాగ్దానాలు చెప్పినప్పుడు మనం ఆమేన్ ఆమేన్ అంటామండి. హెచ్చరించినప్పుడు కూడా నీ ప్రవర్తనను సరిగా చూచుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎడతెగక ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నిర్దోషమైన మార్గాలు నడవాలి. నడుస్తాను ప్రభు అని చెప్పి మన వాక్యానికి లోబడాలి తప్ప మనసును కఠినపరచుకోకూడదు. ఎన్ని పర్యాయాలు మాట్లాడినా, ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరి జీవితంలో ఆ మార్పు అనేది మనం చూడమండి. ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పటికీ ఫరో మనసు ఎప్పటికప్పుడు కఠినమవుతుంది. ఆపద వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, ఆపద తీరిన తర్వాత ఇంకొకలాగా బిహేవ్ చేస్తారు. ఒంటి నిండా రోగాలు ఉన్నప్పుడు బోల్డన్ని తీర్మానాలు చేస్తారు, ఆ రోగం తీరిపోయిన తర్వాత తీర్మానాలు గాల్లో కలిసిపోతుంది. హృదయ కాఠిన్యాన్ని నీవు ఫాలో అవ్వకూడదు. హృదయంలో కఠినత్వం ఉందేమో, మార్పు పొందని హృదయం, నీ హృదయం మార్పు చెందకుండా నీ మనస్సుని నీవు ఫాలో అవుతా ఉన్నావు అనుకోండి, ఓ రోజు ఉగ్రత దినం వస్తుంది. ఆ రోజు న్యాయమైన దేవుని తీర్పు బయలుపరచబడుతుంది. ఆ రోజు నీకు నీవే ప్రమాదం తెచ్చుకుంటావు. ఎందుకు ఈరోజు ఈ ప్రమాదం, ఎందుకు ఈ ఆపద? తీర్పు దినమున, న్యాయమైన దేవుని తీర్పు దినమున ఉగ్రతకి నీకు నీవే ఉగ్రతను కూర్చుకోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, హృదయ కాఠిన్యం. కనుక మనసును కఠినపరచుకోదు. ప్రభువా, విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. హల్లెలూయా. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు, చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మన. చేరితి నిన్ను విరిగిన మనస్సు. దేవుని ఎలా మనం చేరాలండి? విరిగి నలిగిన మనస్సుతో మనం చేరాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక కఠినపరచుకోదు. వాక్యాన్ని విని 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 కొందరు కఠినాత్ములు, మేము ఇలాగే ఉంటాం, మాకు ఇలాగే తెలుసు, మేము ఇలాగే మాట్లాడతాం, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, ఎవరికి నేను సమాధానం చెప్పుకో, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే వచ్చు అని మనసును కఠినపరచుకోదు. ఒకరోజు దేవుని న్యాయ తీర్పు వస్తుంది. ఆ తీర్పు దినమున, ఆ ఉగ్రత దినమున తీర్పు పాలవ్వకుండా మనం నిత్య జీవానికి వారసులుగా మారాలంటే ప్రియులారా, మనస్సును కఠినపరచుకోకుండా, మార్పు చెందని హృదయాన్ని మనం అనుసరించకుండా మార్పు చెందిన వారిగా మనం ముందుకు సాగిపోదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించుచు నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. సత్య మార్గం చూడండి, కొందరు వారి పోకిరి చేష్టలు. ఎవరి పోకిరి చేష్టలు అంటే పైన
పై వచనం మొదటి వచనం చదవండి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి, అబద్ధ ప్రవక్తలు జనులో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు తమ్మును కొనిన ప్రభువును వాళ్ళు తమ్మును కొనిన ప్రభుని విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొని. చూడండి, కొందరు ఉన్నారండి, వీళ్ళు ఎవరంటే అబద్ధ బోధకులు. వీళ్ళు ప్రభుని విసర్జిస్తారు. వాళ్ళని, వాళ్ళ పోకిరి చేష్టల్ని కొందరు ఫాలో అవుతూ ఉంటారు. మనం ఎవరిని వెంబడించాలి, ఎవరిని అనుసరించాలంటే వాళ్ళు ప్రభుని విసర్జించారా, లేకపోతే ప్రభుని అనుసరిస్తున్నారా? ప్రభును కలిగి ఉన్నారా, ప్రభుకు దూరం అయిపోయారా? దేవునిలో ఉన్నారా, దేవునికి దూరం? ఈరోజు చాలామంది ఏంటంటే బోధకులు చాలామంది ఉన్నారు, క్రీస్తు లేడు వారిలో. నేను రూతు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. రూతు నయోమిని వెంబడించింది. నయోమి ఏమైనా పెద్ద సెలబ్రిటీనా చెప్పండి? నయోమి దగ్గర ఏమైనా డబ్బు ఉందా? నయోమి దగ్గర ఏమైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? ఏముంది? నయోమి ఆమె రిక్తురాలు. ఏమి చూసి ఫాలో అయ్యామమ్మా నువ్వు నయోమిని అని రూతుని అడిగితే రూతు అంటదండి, ఆమెలో వెండి బంగారాలు విలువైన వస్త్రాలు అవి లేకపోయినా ఆమెలో దేవుడు ఉన్నాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. లోకులు అబద్ధమైన బోధ, నోరు తెరిస్తే అబద్ధాలండి కొందరు. నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాను. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి. కొంతమంది నిజం మాట్లాడితే అమ్మో ఈరోజు ఒక మంచి నిజం చెప్పారని మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే నోరు తెరిస్తే కూర్చొని అబద్ధం, నిలబడితే అబద్ధం, మాట్లాడితే అబద్ధం. మాటల కోటలండి అంతే. అబద్ధం 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 మీద కట్టింది ఏది నిలబడదు. కొంతమంది అంటారు 1000 అబద్ధాలు చెప్పాలి. ఎవరండి ఈ సామెతను రాసింది? 1000 అబద్ధాలు చెప్పి అసలు పునాది అబద్ధాల మీద వేశారనుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పొడుగు జడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకడు అనుకున్నాడు పాపం. ఎన్నో సంబంధాలు చూశాడు. ఏంటంటే పొడుగు జడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటండి. పెళ్ళి అయిన తర్వాత లేచి చూస్తేమో ఏంటండి అక్కడ గోడకి విగ్గు తగిలించారంట. అని మీద ఆ కాపురం నిలబడుతుందా చెప్పండి? ఆ ఫ్యామిలీ నిలబడుతుందా? ఏదైనా వాస్తవాల మీద కట్టబడింది. ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం. ప్రైజ్ లార్డ్. నోరు తెరిస్తే అబద్ధాలు ఏం పర్వాలేదండి. అబద్ధాల మీద కట్టిన ప్రతిది కూడా ఒకరోజు ప్రమాదానికి గురి అవుతుంది. కాబట్టి 1000 అబద్ధాలు చెప్పి ఒక అబద్ధం చెప్తేనే ప్రమాదం అయితే 1000 అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధ బోధకులు ఈరోజు అబద్ధపు మాటలు, అబద్ధపు చేష్టలు, మోసపూరితమైన పనులు కొంతమంది చేస్తున్నారు. వారిని అనుసరించొద్దు. వారి పోకిరి చేష్టలను మీరు అనుసరించొద్దని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వలన దేవుని నామం దూషించబడుతుంది. అంత్య దినాల్లో రకరకాలమైన మనుషులు బయలుదేరారండి. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. నేనే యెహోవా దేవుడిని అంటుంది ఒక తల్లి పాపం. మేబీ ఆమెకి హెల్త్ బాగాలేదేమో అనుకుంటున్నాను. నేను హెల్త్ బాగుండదేమో అనుకుంటున్నాను. నేనే యెహోవా దేవుడిని బిడ్డలారా ఆయన మాట్లాడుతుంది ఆ తల్లి. దాన్ని చూసి కొంతమంది ఏమో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. దేవుని నామము అన్య జనుల మధ్యలో దూషించబడకూడదు. సత్య మార్గము అన్య జనుల మధ్యలో దూషించబడకూడదు. కొంతమంది అబద్ధ ప్రవక్తల వలన, అబద్ధ బోధకుల వలన దేవుని నామం దూషించబడదు. కనుక మనం గమనించి ఎవరిని వెంబడిస్తున్నాం, దేన్ని వెంబడిస్తున్నాం గమనించి మనం అనుసరించాలి. ప్రియులారా, దేవుని అనుసరించే భక్తులకు దేవుడు నిబంధన నెరవేరుస్తాడు, కృప చూపిస్తాడు అండ్ మాట ఇచ్చి ప్రభు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, లోక మర్యాదను, హృదయ కాఠిన్యాన్ని అనుసరించకూడదు. అబద్ధ బోధలను మనం దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే అది ఎంతవరకు వాస్తవాలు కూడా మనం గమనించాలి. చెప్పిందన్నిటికీ తల ఊపడం కాదు. ఎస్ ఆర్ నో ఉందా లేదా వాక్యంలో, వాక్యాన్ని మనం పరిశీలించి ధ్యానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడు ఎందుకు మీకు రెఫరెన్స్ చెప్పి స్క్రీన్లో వేసి సిస్టర్ గారు చదివి మళ్ళీ నేను చెప్పి, ఎందుకంటే వాక్యాలు అలా ఉన్నాయో లేవో పరీక్షించి మనం చూడాలి. ఇది వాక్యానుసారమైన బోధేనా, ఇది ఉపదేశానుసారమైన బోధేనా కాదా ఆలోచించి మనం వాక్యానుసారంగా మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆరాధనకి వస్తున్నారని అడిగితే దేవుని చిత్తమైతే వస్తానంటుంది. దేవుని మందిరానికి వచ్చి దేవుని చిత్తమా కాదండి? అమ్మ ప్రార్థన చేసుకుందామంటే దేవుని చిత్తమైతే రెడీ
ప్రార్థన చేస్తాను అంటే ప్రార్థన చేయడం దేవుని చిత్తమే. బ్రదర్ పరిశుద్ధంగా ఉండాలి, మీ మాటలు బాగాలేవు అంటే దేవుని చిత్తమైతే పరిశుద్ధంగా ఉండుటే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిస్టర్ సినిమాకి వెళ్తున్నాను, మీరు వస్తున్నారని అంటే దేవుని చిత్తమైతే వస్తానట. అసలు సినిమాకి వెళ్ళడం దేవుని చిత్తం. నీ కళ్ళు చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. ప్రతిదీ కూడా వాక్యం అనే అర్థంలో చూసుకొని ఇది దేవుని చిత్తమా లేదా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనసులోని మాటలన్నీ మనకు అర్థం అవ్వాలంటే ప్రియరా, ఆయన మనసులోని మాటలన్నీ లిఖించబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇది ఆయన మనసులోని మాట. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని శ్రద్ధగా మనం చదివినప్పుడు ప్రియులారా ఆయన చిత్తం మనకు అర్థమవుతుంది. ఎవరు వచ్చి ఎన్ని అబద్ధ బోధలు చేస్తున్నా వెంటనే వాక్యాలు చూసి ఈ బోధ బైబిల్లో ఉందా, ఇలా చేయమని వాక్యం చెప్తుందా, ఇలా ప్రవర్తించమని ఇలా ఉందా, పరిశుద్ధతకు తగినట్లుగా మనం ఉంటున్నామా, పరిశుద్ధతకు భిన్నంగా మనం ప్రవర్తిస్తున్నామా గమనించి. నీ కళ్ళు చెడిపోతుంది, దేహం అంతా చెడిపోతుంది. కనుక నా కళ్ళును అపవిత్రపరిచే విషయం వద్దు నాకు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అంటే ప్రైజ్ ది లార్డ్. కళ్ళైనా కొన్నిసార్లు కళ్ళలో డస్ట్ ఏదైనా వస్తే వెంటనే మన కళ్ళు మూసేస్తాం. కంటికి డోర్స్ ఉన్నాయా లేదండి చెప్పాలి. కంటికి డోర్స్ ఉన్నాయా లేవా? ఏంటి ఆ డోర్సు? రెప్పలు. చెవులకు డోర్స్ ఉన్నాయా? చెవులకు డోర్స్ ఉన్నాయా? కళ్ళైనా కొన్ని చూడకూడదంటే కళ్ళు మూసేస్తే సరే చూడకుండా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కళ్ళలో పడితే వెంటనే రెప్పలు మూసేస్తుంది. కానీ చెవులు ఏంటండి, దానికి చెవులకి డోర్స్ లేవు, మనమే క్లోజ్ చేసుకోవాలి అంతే. అటంటే ఇయర్ బడ్స్ ఏదైనా పట్టమంటారా పాస్టర్ గారండి అంటారేమో. అట్ట కాదు, మనకు అవసరమైనవి అనవసరమైనవి అన్నీ వినబడుతుంటుంది. కొన్ని మనం వినకూడదు అనుకుంటూ అయినా మన చెవుల దగ్గరకు వస్తూ ఉంటాయి, వెంటనే క్లోజ్ చేసుకోవాలి. అబద్ధ బోధలు, అబద్ధమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయండి. మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని మనం దేన్ని అనుసరించాలి? వాక్యానుసారమైన మార్గంలో మనం సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం అనుసరించవలసిన విషయాలు ఏంటో ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అనుసరించకూడనిది ఏంటో మీకు చెప్పాను. ఏంటయ్యి చెప్పండి 3 మాటలు. లోక మర్యాదల్ని అనుసరించు, హృదయ కాఠిన్యాన్ని అనుసరించకూడదు, అబద్ధ బోధల్ని అనుసరించకూడదు. ఇప్పుడు మనం అనుసరించవలసిన విషయం, మనం ఫాలో అవ్వవలసిన విషయం రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమా పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరిస్తాం. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి. కాబట్టి చూసి చెప్పండి. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి. హల్లెలూయా. ఎలా అనుసరించాలండి? ఎలా ఫాలో అవ్వాలి? ఎలా వెంటాడాలి? ఎలా వెంబడించాలి? ఆసక్తితో వెంబడించాలి, ఆవలిస్తూ కాదు. హలో, ఎలా వెంబడించాలండి? ఆసక్తితో వెంబడించాలి. దేనంటే సమాధానాన్ని, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటిని మాత్రమే ఆసక్తితో మనం అనుసరించాలంట. సమాధానాన్ని మనం వెంటాడాలి. సమాధానం నీకు దొరకకపోయినా వెంటాడి సమాధానాన్ని పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళన్నతో సమాధానం పడడానికి బయలుదేరి వచ్చాడండి. ఆయన సమాధాన పడే వాతావరణం కలబట్టలేదు. అందుకొరకే వాళ్ళన్నకు ఒక కానుక పంపించి, పరిశుద్ధులు చెప్తూ ఉంటారండి, ఒక మనిషితో మనకు సమాధానం లేకపోతే ఏదో ఏంటండి, ఇప్పుడు రకరకాలమైన ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక బుట్టలో పెట్టి దానికి ఒక దోమతెర కట్టి, అర్థమైందండి, ఒక బుట్టలో అన్ని రకాలమైన ఫ్రూట్స్ పెట్టి దానికి ఒక ఏంటండి దోమతెర మాత్రం కామన్ అనమాట. కొన్ని స్వీట్స్ అన్ని పెట్టి దాని మీద ఒక దోమతెర అట్లా కట్టి, అంటే దోమలు పోకుండా కడుతున్నారో లేకపోతే అందాని కోసం కడుతున్నారో తెలియదు, కానీ మొత్తం మీద గిఫ్ట్ పంపిస్తూ ఉంటారు. నేను అంటాను, ఆ పర్సన్తో నీకు సమాధానం లేకపోతే డిసెంబర్ నెల వస్తుంది కాబట్టి ఏదో ఒక గిఫ్ట్ ఇప్పటి నుండి ప్రిపేర్ చేసి ఆ గిఫ్ట్ పంపించి ఎలాగైనా మనం వారితో సమాధాన పడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒడిలో పెట్టబడిన కానుక క్రోధాన్ని, కోపాన్ని చల్లారుస్తుంది. అంతేనమ్మా? అదేనా మాట? ఏం చెప్పండి?
ఒడిలో ఉంచబడిన కానుక ఒడిలో ఉంచబడిన కానుక క్రోధమును చల్లార్చు. ఆడు కోపిష్ఠుడైన అతను ఒడిలో లంచాలు ఇమ్మని అన్నట్ల నేను లంచాలు ఇమ్మను కదండి, ఎదుటి మనిషి కోపాన్ని చల్లార్చడానికి కోసం ఒడిలో ఉంచబడిన కానుక. బైబిల్ చెప్పే సత్యం ఇది. సమాధానాన్ని వెంటాడాలి, సమాధానంగా మనం బ్రతకాలి. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో క్షేమాభివృద్ధిని కలుగు చేయు. ఇది క్షేమమేనా? ఇది క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందా? ఆలోచించి క్షేమాన్ని కలిగించకపోతే దాన్ని వదిలేసండి. నేను ఇలా మాట్లాడడం క్షేమమేనా? ప్రైజ్ లార్డ్. ఇంతసేపు కూర్చోబెట్టడం క్షేమమేనా? ఇలా మాట్లాడడం క్షేమమేనా? ఇది సమాధానానికి సంబంధించిన విషయమేనా? లేకపోతే వాద వివాదాలు చిక్కుకొని మన సమాధానాన్ని మనం పోగొట్టుకుని ఎదుటి మనిషి సమాధానం పాడు చేసే అనుభవంలో ఉన్నామా? విచారించి ఆలోచించి ప్రియులారా, క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటినే ఆసక్తితో మనం అనుసరిద్దాం. హల్లెలూయా. కొందరికి ఆసక్తి ఉంటుందండి, దాన్ని వైరాగ్యం అంటారు, రోషం అంటుంటారు. ఆసక్తితో నేను దేవుని సేవిస్తాను. బైబిల్ ఒక సందర్భాన్ని మనం చూస్తామండి. ఫినెహాస్ అనే ఒకడు ఉన్నాడు. ఎవరండి ఆయన గారు? ఫినెహాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు సహించలేని వాటిని అతడు కూడా సహించాడు. ఏం జరిగింది అని చరిత్ర మనం చూస్తే, బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని బాలాకు అనే రాజు, మోయాబు రాజు అతన్ని పిలిపించాడు. బహుమానానికి ఆశపడి వాళ్ళని శపించాలని చూస్తే శాపవచనాలని ఆశీర్వచనంగా మారిపోయింది. ప్రైజ్ లార్డ్. వాళ్ళ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఈ ప్రవక్త పోతూ పోతూ ఒక ఆలోచన చెప్పి వెళ్ళాడు. అయ్యా, నేను శపించాలని ట్రై చేశాను కానీ దీవించమని సెలవాయను, నేను మార్చలేకపోయాను. ఇలా అయితే మనం వాళ్ళు ఏం చేయలేం కనుక నీకు కాబట్టి ఒక మాట, నీ బహుమానం ఇచ్చావు కాబట్టి ఊరికి డబ్బు తీసుకెళ్తే బాగోదు కాబట్టి నీకు ఒక ఆలోచన చెప్తాను చూడు. వాళ్ళని అపవిత్రపరిచావనుకో దేవుడు వాళ్ళని వదిలేస్తాడు. అప్పుడు ఈజీగా వాళ్ళని ఓడించవచ్చని ఓ ఆలోచన చెప్పాడు. అందుకొరకు ఆ మోయాబు రాజు ఏంటంటే బాలాకు రాజు చేసిన కుట్ర ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు పురుషులందరినీ కూడా విందుకు రమ్మని మోయాబు స్త్రీలు పిలిచేటట్లు ఏర్పాటు చేశాను. అప్పుడు మోయాబు స్త్రీలు వాళ్ళని చూసి విందుకు రమ్మని పిలిస్తే వీళ్ళు విందు చేయడానికి కోసం వెళ్ళారు. ఎవరితో కూర్చొని భోంచేస్తున్నాం అనేది కూడా మీరు గమనించి భోంచేయాలి. ప్రైజ్ లార్డ్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని భోంచేయకూడదు. సరే, మోయాబు స్త్రీలు విందుకు పిలిచారు. నువ్వు తిండిబోతువైనడలా గొంతుకి కత్తి పెట్టుకోమన్నాడు. విపరీతమైన తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన జనులు ఎలా ఉన్నారండి జనాలు? సో పట్టపగలు మధ్యరాత్రి ఏంటండి 4 AM చెప్పాలి. 4 AM తెలుసు కదా, చెప్పండి ఎందుకు మరలా. 4 AM బిర్యానీ అంటే 4ంటికి, తెల్లవారుజాము 4ంటికి వెళ్తే గుంటూరు సెంటర్లో ఎక్కడో 4 AM బిర్యానీ అంట. నాకు అప్పుడప్పుడు ఓల్ నైట్ అయిన తర్వాత కొంతమంది తెస్తూ ఉంటారు. ఏంటి బ్రదర్ ఈ టైంకి తెచ్చారంటే 4 AM బిర్యానీ అనమాట. అంటే 4ంటికి, తెల్లవారుజాము 4ంటికి బిర్యానీ. రాత్రి పగలు వ్యత్యాసం లేకుండా ప్రజలు తిండి. సరే, తిండి తినడం తప్పు కాదు, తింటేనే కదా మనం హెల్తీగా ఉంటాం. తినండి, నేను దాని గురించి చెప్పట్లా. కానీ నీవు తిండిపోతువైన గొంతుకు కత్తి పెట్టుకొని. అది మోయాబు స్త్రీలు పిలిచారంటండి విందుకి. సో విందు కోసం వీళ్ళు వెళ్ళారు. విందు కోసం వెళ్ళి విందు చేసి ప్రియులారా అక్కడ విగ్రహారాధన చేసి ఆ తర్వాత వ్యభిచారం అనే పాపంలో వాళ్ళు పడిపోయారు. సాతానుగాడు 2 విధాలుగా మన మీద ప్రయోగాలు చేస్తాడు. ఒకటి, బయట నుండి మన మీద దాడి చేయాలని ట్రై చేస్తాడు. ఆడు బయట నుండి మన మీద ఎప్పటికీ దాడి చేయలేడు. ఎందుకంటే మన చుట్టూ ఆయన రక్తపు కోట, దేవుని రక్తపు కోట కంచె ఉండడం వల్ల. హల్లెలూయా. వాళ్ళు చేతబడులు చేయని, ఏ బడులైనా చేయండి, అది చేతబడులు కానీ లేకపోతే ఏ బడులైనా కానీ అవి మనల్ని ఏమి చేయజాలవు. ఆమెను చెప్పండి గట్టిగా. నీకు ఎవరైనా అది చేతబడి చేశారంటే నమ్మొద్దు దాన్ని. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఏంటో మరి ఎప్పుడు కనిపించిన, అన్న ప్రార్థన చేయండి, మాకు చేతబడులు చేశారు. ఏం చాక్లెట్లు ఇవ్వడం మా చెప్పండి. చేతబడులు చేశారు. నమ్మొద్దు వీటన్నిటినీ. నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిల్లదు. ఆయన కాపుదలో నువ్వు ఉన్నావు, ఆయన కృపలో నువ్వు దాచబడ్డావు. సో సాతానుగాడు బయట నుండి మన మీద దాడి చేయాలని ట్రై చేస్తాడు. దాంట్లో ఫెయిల్ అయితే ఆయన రెండోదిగా చేసేది ఏం తెలుసండి? మన లోపల, సంఘం లోపల, ఇంటి లోపల, కుటుంబం లోపల, భార్యాభర్తల మధ్యలో, కుటుంబం మధ్యలో ఆయన ఏదో చిచ్చుని ప్రారంభిస్తాడు. అలా అది బిలాము యొక్క బోధ.
బయట నుండి శపించాలని ట్రై చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. అందుకొరకు వెళుతూ బాలాక రాజుకు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఏం లేదు, వాళ్ళ మనసును పాడు చేసేస్తే, వాళ్ళని అపవిత్రపరిచేస్తే అపవిత్రులను దేవుడు పట్టుకోడు, వదిలేస్తే ఈజీగా వాళ్ళని ఓడించవచ్చు అని ఒక ఆలోచన చెప్పి వెళితే మోయాబు స్త్రీల్ని ఎరగా వేసి ఇశ్రాయేల్ ప్రజలు పురుషులందరూ కూడా ఆకర్షించి వాళ్ళు అక్కడ విందు చేసి విగ్రహం, చూడండి, ముందు విందుతో స్టార్ట్ అయింది, తర్వాత విగ్రహారాధన, ఆ తర్వాత వ్యభిచారం అనే పాపంలో పడిపోయారు. ప్రియులరా, వేలాది మంది, ఇంచుమించు 40,000 మంది అనుకుంటున్నాను నేను, 24,000 మంది ఆ రోజు మరణించారు. 24,000 మంది మరణించారండి. భయంకరమైన మారణ హోమం. అలాంటి సమయంలో ప్రియులరా, కొందరు గుడారం దగ్గర నిలబడి ఏడ్చి ప్రలాపిస్తుంటే ఒకడున్నాడండి. అతడు అందరూ చూస్తుండగానే, మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నారు, యాజకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ చూస్తుండగానే ఒక ప్రధాని యొక్క కుమారుడు ఒక మోయాబు స్త్రీని తీసుకొచ్చి ఏంటంటే వ్యభిచారపు అనుభవాలు కొనసాగించబడుతున్నప్పుడు సహించలేకపోయాడండి. ఈ ఫినెహాసు ఒక ఈటిని తీసుకొచ్చి పొడుస్తే ఒకే దెబ్బకి అతనితో పాపం చేసిన ఇద్దరు మరణించారండి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు అంటాడు, నేను సహించలేని వాటిని ఫినెహాసు కూడా సహించలేదు, నేను ఓర్వలేని వాటిని ఫినెహాసు కూడా ఓర్వలేదు. ఎప్పుడైతే ఆ పని జరిగిందో ఉగ్రత ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ప్రభు అంటాడండి, అటని ఇంకా మనుషులందరినీ ఈటతో పొడుచుకొని కూర్చుంటాడేమో ఈయనని, వెంటనే దేవుడు అంటాడు, ఆ మాట కూడా చదవండి, మనం ఇప్పుడు చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం, త్వరగా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఆజ్ఞ ఇచ్చెను, ఓకే, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను కూడా ఓర్వలేకపోయాడు. ఇశ్రాయేలు మీద నా కోపం మళ్ళించాడు. నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానానికి కలిగి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానానికి కలిగించాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. బైబిల్ ఏమంటది, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటినే అనుసరించాను. సరే, ఉగ్రత తీరిపోయిందని ప్రతిసారి అదే ఫార్ములాని యూజ్ చేయమని కాదు. బాబు ఫినెహాసు, సమాధానంగా ఉండు, నీతో నేను సమాధాన నిబంధన చేస్తున్నాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేసే వాటిని ఆసక్తితో అనుసరించాలి. ఫినెహాసు చేసిన పని మంచిది. పాపాన్ని, అక్రమాన్ని ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి పాపాన్ని పాళెములో లేకుండా చేశాడు. దేవుడు దేన్ని ఓర్చుకోలేకపోయాడో దాన్ని ఫినెహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు. దేవుని మోషే చేయలేని పని, అహరోను చేయలేని పని, నాయకులు ఎందరో చేయలేని పనిని ఫినెహాసు చేశాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. అట్ ద సేమ్ టైం దేవుడు అంటాడు, నీతో నేను సమాధాన నిబంధన చేస్తాను. నీవు యాజకుడుగా ఉండాలి, నీవు నీ కుటుంబం నిత్యమైన యాజకత్వాన్ని జరిగించాలి. కాబట్టి సమాధానాన్ని కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడండి, ఇదే సందర్భాన్ని మన బైబిల్లో మరొక చోట చూస్తాము. అది ఏలియా చరిత్ర. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది. ఏలియా ఇంచుమించు 450 మంది ప్రవక్తలను చంపేశాడండి. ఏలియా సాధారణంగా చూస్తాడేమో మనకు కనబడుతున్నాం, కానీ 450 మంది బయలుదేవతల ప్రవక్తల్ని పరిగెత్తించి మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూసామండి. ఆ కర్మేల్ పర్వతానికి మేము వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ మన గైడ్లు చెప్పారనమాట, ఇక్కడ అగ్ని దిగి వచ్చింది. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో ఆ ప్రవక్తలందరూ పారిపోతుంటే ఏలియా పరిగెత్తించి 450 మందిని చంపాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ప్రవక్తలను చంపించాడు, అగ్ని కురిపించాడు, ఇవన్నీ చేశాడు. బాగానే ఉందండి. ఇవంతా జరిగిన తర్వాత తనకు ఒక బెదిరింపు వచ్చేసరికి బదరు వృక్షం కిందకి వెళ్ళి భయపడుతూ మరణాపేక్ష గలవాడే కూర్చున్నాడు. ఆ తర్వాత భోజనం తీసుకువచ్చి పెట్టారండి. ఆ భోజన బలం చేత హోరేబు కొండకి వెళ్ళి అక్కడ ఒక గుహలో దాగి ఉన్నాడు. గుహలో దాగి ఉంటే ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, త్వరగా.
అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సమ్ముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. బలమైన పెనుగాలి లేచింది. యెహోవా భయమునకు పర్వతములు పర్వతాలన్నీ కూడా బద్దలైపోయాయి. శిలలు చిన్నాభిన్నములాయన కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు గాలి దెబ్బల యందు దేవుడు లేడు. గాలి పోయిన తర్వాత గాలి దెబ్బల యందు, మీరు అవంతా కూడా చదవండి, గాలి దెబ్బలు ఆయన లేడు. ఆ తర్వాత భూకంపం వచ్చింది, మెరుపులు వచ్చింది, దాంట్లో దేవుడు ప్రత్యక్షము కాలేదు. ఆ తర్వాత ఒక నిమ్మళమైన స్వరం వినబడిందండి. ఆ నిమ్మళమైన స్వరంలో ప్రభువు ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టి. హల్లెలూయా. హుషారుగా బిగ్గరగా ఒక చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. ఏలియా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటే, ప్రభువా నేను ఒక్కడినే రోషం గలవాడై నిన్ను సేవిస్తున్నాను ప్రభువా. నీ ప్రజలందరూ నీ నిబంధనను మీరి ఉన్నారు, నీ బలిపీఠాన్ని పడగొట్టి ఉన్నారు, ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపున్నారు. నేను ఒక్కడినే రోషం గలవాడై గుహలో దాక్కున్నాను. రోషం గలవాడు గుహలో దాక్కుంటాడండి. చూడండి, గాలి దెబ్బల యందు దేవుడు ప్రత్యక్షం, భూకంపంలో దేవుడు ప్రత్యక్షం, మెరుపులో ఆయన ప్రత్యక్షం కాలేదండి. మెల్లని స్వరం. ఆమె చెప్పండి గట్టి. ప్రతిదానికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిదానంగా కూడా మాట్లాడాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిదానంగా కూడా మాట్లాడండి. ప్రతిదానికి బెల్ట్ తీయొద్దు బాబు పిల్లల్ని కొట్టడానికి. ప్రతిదానికి బెల్ట్ తీసి అని అంటుంటారు. నువ్వు బెల్ట్ తీసి ఒకరోజు వస్తే మా నాన్న అంతేలే, మా నాన్నకి నడుం టైట్గా ఉన్నట్టుంది, లేదుకి బెల్ట్తో పని లేదు అని అనుకుంటారు. ప్రతిదానికి బెల్ట్ తీయడం కాదు, ప్రతిదానికి పిల్లల మీద దుమ్మెత్తిపోయడం కాదు. మెల్లగా చెప్పాలి కొన్నిసార్లు. ఆమె చెప్పండి గట్టిగా. మనకు తెలిసిందంతా ఒకటేనండి. మీరు చూడండి, చంటి బిడ్డలు ఉంటారు, నాన్న పడుకుని ఉంటాడు హాయిగా, బిడ్డలు వచ్చి గుండెల మీద ఎక్కి తొక్కుతూ ఉంటారు. అర్థమైందండి? వాళ్ళమ్మ జుట్టు పట్టుకొని ఊగుతూ ఉంటారు. సీరియస్ అవుతుంది అమ్మ అప్పుడు. అవుతుందండి? ఉండరా కన్నా, ఉండు నాయన, అసలే విగ్గిది. ప్రైజ్ లార్డ్. ముఖం మీద కొడతా ఉంటారు. ఏంటంటే చిన్నపిల్లలు నాన్న ముఖం మీద కొట్టి, ఏమైందమ్మా బంగారు తల్లి, ఏం కావాలమ్మా, ఏమైంది తల్లి, బుజ్జి తల్లి, ఏం కావాలమ్మా, నాన్నెందుకు కొడతావమ్మా అని మాట్లాడుతుంటారు. ఏది వాళ్ళు హాయిగా ఉన్నప్పుడు. అదే ఆయన ఎక్కడో పని మీద నుండి టెన్షన్గా వస్తాడు ఇంటికి. అప్పుడు వచ్చేసి ముఖం మీద కొట్టారనుకోండి, అప్పుడు ఎట్టుంటుంది ఆయన కోపం. ఏమైంది బుజ్జి తల్లి అంటాడండి. ఆ గజ్జికుక్క ఏది పిల్లలు అంటాడు. అర్థమైందండి? పాప ఆ పిల్లలు మంచం మీద నాన్న గుండెల మీద తన్నప్పుడు బాగానే ఉన్నాడే మా నాన్న, ఇప్పుడు ఎందుకు ఇలా? మరి పిల్లలకు తెలియదు కదండి, ఆయన మూడు ఎలా ఉందో వాళ్ళకి తెలియదు కదండి, ఎప్పుడు బాగుంటాడో అని తెలియదు కదండి. అంటే ఆ పిల్ల నేను ముఖం మీద కొట్టింది కాదు సమస్య, నీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నది. ప్రైజ్ లార్డ్. అందుకే నేను అంటాను, ప్రతిదానికి సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయన గాలి దెబ్బలో ఉండడు దేవుడు ఉన్నాడా లేదా చూసుకోవాలి. అరిశాను కరిశాను, కేకలు పెట్టాను, దడదడలాడి చేశాను అంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడా లేదా? బ్రదర్, ఈరోజు వర్తమానం దుమ్ము లేచిపోయిందన్నట. ఏంటంటే దుమ్ము లేచిపోవడం, దుమ్ము రేపేశారన్న అంటుంటే దుమ్ములో దేవుడు ఉన్నాడా? అరిసేసాము, కరిసేసాము, కేకలు పెట్టేసాము అనేది కాదు. వర్షిప్ ఎలా జరిగింది బ్రదర్ అన్న, దుమ్మన వాళ్ళు ఎందుకు అంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళేమో మరి దుమ్ము బ్యాచ్లా కొడుతుంది. దేవుడు ఉన్నాడా? నీవు అరిసి ఆరాధించావా? మౌనంగా ఉండి ఆరాధించావా? కూర్చొని ఆరాధించావా? నిలబడి ఆరాధించావా? నడుస్తూ ఆరాధించావా? ఎలా ఆరాధించిన ఆరాధనలో దేవుడు ఉండాలి, ఆరాధనలో దేవుడు ఉండాలి, ఆరాధనలో దేవుడు ఉండాలి, ఆరాధనలో దేవుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప భవనాన్ని నిర్మించావా? చిన్న గుడిసెలో ఉన్నవి కాదు, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడా అనేది ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. చూడంటే నేను ఒక్కడినే రోషం గలవాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ నీ ఆజ్ఞని మీరు ఉన్నారు. సరే, నా ఆజ్ఞే కదా మీరు, నీకెందుకు అంత టెన్షన్? అర్థమైందండి? నా ఆజ్ఞే కదా మీరారు, నీకెందుకు అంత టెన్షన్? ప్రైజ్ ది లార్డ్. నీ బలిపీఠం, నా బలిపీఠం కదా పడగొట్టారు, నీకెందుకు అంత టెన్షను? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నా ప్రవక్తలు కదా చంపింది, నేను చూసుకుంటాను, నీవెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు?
నీవెందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఏలియా, సరే నీవు వర్షాన్ని 3.5 సంవత్సరం ఆపావు, ఏమన్నా మార్పు చెందిందా? వర్షం ఆపినంత మధ్య జనాలు ఏమన్నా మారారా? ఏమీ మారలా. సరే బలిపీఠం మీద అగ్ని కురిపించావు, ఏమన్నా మార్పు వచ్చిందా జనాల్లో? ఏ మార్పు రాలా. ఆ పూటకి ఏదో దేవుడు దేవుడు అన్నారు, ఆ తర్వాత మామూలే. 450 మంది ప్రవక్తలు చంపావు, ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా మార్పు వచ్చిందా? వాళ్ళని చంపేస్తే, వాళ్ళని లేపేస్తే, వాళ్ళు లేకుండా పోతే సమస్య ఉండదు అనుకుంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. మేము అనుకుంటాం వీడు లేకుంటే బాగుంటుందని అనుకుంటాం. వీడు లేకుండా, వీడు పెద్ద తలకాయ నొప్పిగా మారాడు, ఇతను లేకుంటే బాగుంటుందని మనం అనుకుంటాం. మొత్తం మీద అతను లేకుండా చేసామనుకోండి, ఆ పోస్ట్ ఇంకొకటి వచ్చి కూర్చుంటాడు అంతే. ప్రైజ్ లార్డ్. సమస్య లేకుండా ఉంటే మంచిదని మనం అనుకుంటాం. అది కాకపోతే ఇంకొక సమస్య, అది కాకపోతే ఇంకొక సమస్య, అది కాకపోతే ఇంకొక సమస్య. సమస్య కామన్ అండి. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీవెందుకు ఇరిటేట్గా ఫీల్ అవ్వడం, నీవెందుకు ఫ్రస్ట్రేట్ అవ్వడం, నీవెందుకు కంగారు పడడం? కూల్గా చెప్పాలి, కొన్నిసార్లు కూర్చోబెట్టి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. భర్త మాటలు కూర్చోబెట్టి చెప్పు, అలా కాదయ్యా, ఎందుకే ఇలా చేస్తా అనాలి తప్ప ప్రతిదానికి ఎక్కడి నుండి వస్తున్నావు? అర్థమైందండి? ఎక్కడి నుండి అంటే ఆయన పాప చాలా చోట తిరిగి వచ్చాడనమాట. ఆయనకు డౌట్గా ఉంది, ఎక్కడ చెప్పాలి అర్థం కావట్లేదు. ఎక్కడి నుండి వచ్చావు, ఎవరితో మాట్లాడు? ప్రతిదానికి అట్లా. అయ్యా మన వయసు ఎంత, వయసు మీద పట్టలేదా? పిల్లలు పెద్దోళ్ళు అయిపోవట్లా, మనం ఇలా ఉండడం కరెక్టేనా? వద్దు, సరే తప్పో ఒప్పో వద్దు, జాగ్రత్తగా ఉండమని మన సహనంతో చెప్పే సందర్భాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. గాలి దెబ్బల్లో దేవుడు ఉన్నాడని చూశాడు, లేడు. మెరుపులు, ఉరుములు, పెద్ద పెద్ద శబ్దాలు, దాంట్లో ప్రభువు లేడు. ఆయన మెల్లని స్వరములోనే ఉన్నాడు, మెల్లని మాటల్లో ప్రభువు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తారు? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటినే ఆసక్తితో మీరు అనుసరించండి. నాకు ఆసక్తి ఉందని అగ్ని కురిపిస్తాను, ఆసక్తి ఉందని నేను వర్షాన్ని ఆపేస్తాను. నీ వర్షాన్ని ఆపావు, దానివల్ల ఎంతమంది బాధపడ్డారు? ప్రైజ్ లార్డ్. నీ వంట ఆపేసావు, ఎంతమంది ఆకలితో సత్తారు? అదేందండి, నువ్వు వంట ఆపేసావు, సీరియస్ అయిపోయి ఈరోజు అందరికీ భోజనాలు లేకుండా చేస్తాను అని చెప్పి అలిగి నీవు దుప్పట్లు గమ్మి కప్పుకొని పడుకున్నావు. ప్రైజ్ లార్డ్. నువ్వు మాత్రం ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ చేసి లోపల కూర్చొని తినేసి తలుపులు వేసుకొని కూర్చొని ఎంతమంది పస్తుంటారు ఆ ఇంట్లో? ప్రతిదానికి గాలి దెబ్బలు, ప్రతిదానికి మెరుపులు, ప్రతిదానికి ఉరుములు, ప్రతిదానికి భూకంపాలు కాదండి. ప్రభు ఉన్నాడా? కోప్పడడం తప్పు కాదు, అరవడం తప్పని నేను అనట్లేదు, కానీ నీ అరుపులో దేవుడు ఉన్నాడా? నువ్వు తిడుతున్నావు కదా, దాంట్లో దేవుడు ఉన్నాడా? నువ్వు గద్దిస్తున్నావు కదా, ఆ గద్దింపులో దేవుడు ఉన్నాడా? ఎదుటి మనిషికి క్షేమాభివృద్ధిని కలుగు చేయ నిమిత్తం గద్దించడంలో తప్పు లేదు, అంతేగాని మనసులో ఏదో పెట్టుకొని ఎవరినో కష్టపెట్టడానికి, ఎవరినో బాధించడానికి పని కట్టుకొని నువ్వు ఎదుటి మనిషిని కష్టపెడుతున్నావు అనుకోండి, అది ప్రమాదకరం. అందుకే బైబిల్ చెప్తుంది ఆసక్తి ఉండాలి, మనకు ఆసక్తి ఉండాలి, కానీ అది సమాధానాన్ని కలిగించాలి, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించాలి. వాటిని మీరు అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఫినెహాసు, నీ రోషం మంచిదే, నీ కోపం మంచిదే, కాదని అనట్లా. అట్టని ఇంకా ఒకసారి మనిషిని చంపేసరికి దేవుడు మెచ్చుకున్నాడని ఇంకా చంపుకుంటూ కూర్చుంటావేమో. కనుకనే నా సమాధాన నిబంధన నీ చేస్తున్నట్లు నువ్వు నిత్యమైన యాజకత్వాన్ని జరిగించాలి. హల్లెలూయా. నీవు నీ సంతానానికి నేను యాజకత్వాన్ని ప్రసాదిస్తావు. సరే, తప్పు చేసినప్పుడు అక్కడ సరి చేసావు, ఉగ్రత తీరిపోయింది, అంతవరకు ఓకే. కానీ అదే పరుగు ఎప్పుడైనా ఒకసారి కోప్పడితే దాంట్లో మనం సక్సెస్ అయ్యామనుకోండి, ఇంకా ఎప్పుడు సీరియస్ అవ్వడమే కాదు, ఎప్పుడు కోప్పడుతూ ఉండడమే కాదండి, సమాధానాన్ని మనుషుల మధ్యలో సమాధానం మనం కాపాడుకోవాలి. సేవకుల మధ్యలో సమాధానం ఉండాలి, సేవకులకి విశ్వాసుల మధ్యలో సమాధానం ఉండాలి, విశ్వాసులకు విశ్వాసుల మధ్యలో సమాధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరో ఆ తల్లిని పాపం వీపు మీద బాధారంట, నాకు చాలా బాధ అనిపించింది. ఏది ప్రార్థనకు వచ్చి ఆ తల్లి ఆరాధనలో లేచి బాధపడితే నాకు ప్రాణం తరుక్కుపోయింది. ఆ గుంపులో నేనేం చేయను చెప్పండి? అర్థమైందండి? ఏదో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ కోసం మనమే కుర్చీలు వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఏదో కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది, సర్దుకోవడమో జరుపుకోవడమో ఇది జరగాలి. వెంటనే ఆ పెద్దవాడిని పట్టుకుని, మరి ఆమె ఎవరో ప్రార్థన అయిన తర్వాత పట్టుకుందాం అనుకున్నా, వెళ్ళిపోయింది. మరి సంఘ పెద్దమ్మలు కూడా వదిలేసినట్టున్నారు. ఆ వివరాలు తీసుకుందామని అనుకున్నాను నేను. సరే తీసుకున్నా ఏం చేయగలుగుతాను చెప్పండి? నేను ఆమె ప్రార్థనకు వచ్చినాను. అర్థమైందండి? ప్రజలు విశ్వాసుల మధ్యలో
సమాధానం. ఎవరైనా మధ్యలో వచ్చారనుకో, సరే రాకూడదు, వచ్చారనుకో, సరే కూర్చో అని కూర్చోబెట్టాలి, కానీ అంటుంటారు. అర్థమైందండి? కొంచెం సర్దుకోమంటే నేను 3 గంటలు కూర్చోవాలి ఇక్కడ, కొంచెం చోటు ఇవ్వమ్మా, సెట్లో సర్దుకో, నువ్వు కూర్చో సర్దుకో, నీకు తెలుస్తుంది అంటే అట్లా అవు. సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించుకోవాలి, దాన్ని మనం ఫాలో అవుదాం. క్షేమాభివృద్ధికి భిన్నమైన కార్యక్రమాన్ని మనం విడిచిపెడదాం. సమాధానం. హల్లెలూయా. నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. సీయోనులో నుండి సీయోనులోను నీవు సమాధానమై నన్ను నీతో నడిపించుచున్నావు. సీయోనులో నడిపించుచున్నావు నీ కీర్తికై మహోన్నతుడా యేసయ్యా. మహోన్నతుడా యేసయ్యా. మహోన్నతుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కూల్గా డీల్ చేయి. ప్రైజ్ ది లార్డ్. కూల్గా డీల్ చేయి. పక్కన చూసి చెప్పండి, కూల్గా డీల్ చేయండి. కూల్గా చెప్పండి పిల్లలకి, భర్త కూల్గా చెప్పండి. భార్య కొన్నిసారి కూల్గా, అమ్మాయి ఎందుకమ్మా ఊరికి టెన్షన్ తెచ్చుకుంటావు, కొంచెం కూల్గా ఉండమని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమెను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, మీ నాన్న తెచ్చాడా, మీ అవ్వ తెచ్చిందా అని ఆమెను రెచ్చగొట్టి, ఆమె రెచ్చిపోయి కూరలో కారం పెరిగిపోతుంది. నీకే ప్రమాదం అది. కూల్గా. ప్రైజ్ ది లార్డ్. సరే దేవుడు అంటే, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నీవంటే, ప్రభు నేను ఒక్కడనే రోషం గలను సో అని మాట్లాడారు. ఆ తర్వాత దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. గాలి దెబ్బలు ఏమి లేవురా బాబు, మెరుపులు ఏమి లేవు, ఉరుములు ఏమి లేవు, భూకంపంలు ఏమి లేదని దేవుడు ఒక సందేశాన్ని అందించాడు. ఆ తర్వాత మరలా ఆ గుహ దగ్గర నిలబడి ఉంటే, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు మరలా మాట్లాడాడు. మరలా సేమ్ అదే రిపీట్ అనమాట. ప్రభువా నిబంధన మీరారు ఇశ్రాయేలు ప్రజలు, బలిపీఠాలను పడగొట్టారు. చెప్పావు ఆల్రెడీ, బలిపీఠను పడగొట్టారు, తర్వాత నీ నిబంధనను వాళ్ళు మీరారు, ప్రవక్తలను చంపారు, నేను ఒక్కడనే రోషం గలవాడే ఉండి. కొంతమంది మారరు, అంతేకా మారరు వాళ్ళు, అంతేకా అంతే. వాళ్ళ మైండ్ అక్కడ ఆగిపోయి ఉంటుంది, అంతేకా. ఒకటే పద్ధతి. ఇంకా ఎన్నో మార్పులు చూస్తున్నాం, వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారు. మార్పు ఉంటుంది. మేము ఇలాగే, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి పాపం. అప్పట్లో ప్రేమక్క వాళ్ళు ఉన్న రోజుల్లో కొబ్బరి నూనె కూడా కష్టం. ఆ రోజుల్లో కొబ్బరి నూనె కష్టం. సో కష్టపడ్డారు వాళ్ళు. సరే ఇప్పుడు ఆ కష్టం లేదు కదా, అక్కడ కష్టపడ్డారని ఇప్పుడు మనం కొబ్బరి నూనె పెట్టుకుండా ఉంటాం. మనకు ఇప్పుడున్న కొబ్బరి నూనె డబ్బాలు పెట్టుకుంటే తప్పేముందండి. మాకు ఒక అక్క ఉంది, ఆమె ఏం చేస్తుంది తెలుసండి, తల నిండా కొబ్బరి నూనె పెట్టుకుంటే వేస్ట్ ఎందుకని ఒట్టి ఇక్కడ మాత్రం పెట్టుకోనంటే కొబ్బరి నూనె. అర్థమైందండి? ఏంటంటే మాకు ఆ రోజులో మాకు ఇవ్వలేదు, మా పెద్దల కొబ్బరి నూనె కొంచెమే ఇచ్చారు, కాబట్టి నేను నీకు కొంచెం ఇస్తాను. ఆ రోజులు లేవు. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, అప్పట్లో వేడివేడిగా ఫుడ్ ఉండేది కదా. ఆ రోజులు చాలా కష్టం. మేము కూడా ఆ మార్గాల్లో ట్రావెల్ చేసిన వాళ్ళు 2 రోజులు 3 రోజులు పప్పు చారు పెట్టుకుని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. పప్పు చల్లారింది అనుకోండి, నాకు తెలిసిన ఆ ఎక్క ఏం చేస్తుంది తెలుసండి, గ్యాస్ స్టవ్ ముట్టించి దాని మీద పప్పు వేడి చేసుకుంటే గ్యాస్ ఖర్చు అవుతుందని, ఎందుకమ్మాయి కాసేపు ఎండలో పెట్టు, కాసేపు ఎండలో పెట్టమ్మా, అది కాలిపోతుందిలే, కాగిపోతుంది, వేడెక్కుతుంది అంటే. అర్థమవుతుంది? ఆ రోజు మనం ఎండలో పెట్టి తిన్నామేమో, ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి కదా అని నేనంటాను. అంటే కొంతమంది ఒక చోట స్ట్రక్ అయిపోయింటారు, అంతే. ఇంకా అక్కడ నుండి రాలేరు. వాళ్ళు మనం తప్పని కూడా అనలేము, వాళ్ళని నేనేం అనలేను, ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉండి వచ్చారు కాబట్టి అక్కడ ఉండిపోయారు. ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, అది దీన స్థితి, ఇది సంపన్న స్థితి. ఆ స్థితిలో ఉండడం మనం ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే ఓకే, సమృద్ధిగా ఉన్నప్పుడు తినొచ్చు కదా. ఆమె ఇంకా ఒక దరిద్రమైన అలవాటు ఉంటుంది మన వాళ్ళు కొంతమందికి. ఏంటంటే ఫ్రిడ్జ్లో ఓపెన్ చేశారనుకోండి, ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీసేటప్పుడు, కూరగాయలు ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు ఏదైనా తీసేటప్పుడు వాడిపోయిందంతా ముందు తీస్తారు. ఏం చేస్తారండి? వాడిపోయిందంతా ఈరోజు వండుకుంటారు, ఫ్రెష్గా ఉండేదని ఫ్రిడ్జ్లో పెడతారు. రేపు వెళ్ళి ఆ ట్రే తీశారనుకోండి, నిన్న ఫ్రెష్గా ఉండేది ఈరోజు వాడిపోయి ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు కూరగాయలు కొన్ని వాడిపోయి ఉంటుంది, అది వాడిపోయింది వేస్ట్ చేయడం ఎందుకని, తప్పేం కాదు, వాడిపోయిందని ఈరోజు వండుకుంటాం. రేపు వెళ్ళి చూసినప్పుడు నిన్న ఫ్రెష్గా ఉన్నది ఈరోజు వాడిపోయి ఉంటుంది, మళ్ళీ వాడిపోయిందని అమ్మ వాడిపోతుందని దాన్ని వండుకొని మనం తింటాం. మరుసటి రోజు వెళ్ళినప్పుడు నిన్న ఫ్రెష్ అనుకున్నది ఈ రోజుకి వాడిపోతూ ఉంటుంది. అంటే జీవితకాలం అంతా వాడిపోయింది తింటుంటాం. నేను అనుకుంటాను, ఒకరోజు వాడిపోయింది పక్కన పెట్టి ఈరోజు ఫ్రెష్గా తిన్నామనుకో, రేపుది రేపు ఫ్రెష్గా ఉంటుంది, ఆ తర్వాత రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఏలియా, ఓకేనయ్యా, అగ్ని కురిపించావు, వర్షాన్ని కురిపించావు, ప్రవక్తలు చంపించావు, ఓకే, ఇక చాలే, ఇంకా కొంచెం కూల్గా డీల్ చేయి, ఇంకా దానివల్ల ఏమీ ఒరగలేదు కదా, ఇక సమాధానాన్ని వెంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ప్రవక్తలందరినీ చంపేశారు, అయ్యా బలిపీఠాలని కూలిపోయింది, ఇక నేను ఆగను, నేను ఒక్కడనే రోషం గలవాడిని అంటే, ఇక దేవుడికి సర్లే ఒక ఆయితీ తీసుకురాపు, తీసుకొచ్చాడు. దాని మీద దేవుడు ఏదో రాశాడు, ఏంటంటే నీకు రిటైర్మెంట్ ఇచ్చేసాను, నీకు రిటైర్మెంట్ ఇచ్చింది, కష్టమిలే కానీ నీకు మారుగా ప్రవక్తగా ఉండుట కొరకు షాపాతు కుమారుడైన ఎలీషా నియమించి నీవు నా దగ్గరకు వచ్చేసేవన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేని వెంటాడాలి, దేని అనుసరించాలండి? సమాధానాన్ని, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయవాటిని ఆసక్తి. ఇది క్షేమమేనా? ఒక 2 నిమిషాలు ఆగండి, మాట్లాడి, ఇది క్షేమమేనా? తినేటప్పుడు ఇది క్షేమమేనా? ఇప్పటికి 400 ఉంది షుగరు, ఇప్పుడు తింటే ఏమైంది, తినకపోతే ఏమైంది, రేపు తిందాం అనుకోవచ్చు కదండి. ఇది క్షేమమేనా? ఇలా మాట్లాడడం క్షేమమేనా? ఇక్కడికి వెళ్ళడం క్షేమమేనా? అన్నీ ఆలోచించుకొని క్షేమమైతే దాన్ని ఫాలో అవ్వండి, దానిలో సమాధానం లభిస్తుందంటే ఫాలో అవ్వండి, లేకపోతే ఆగిపోండి. ప్రైజ్ ది లార్డ్. చాలా ఇంకా చెప్పనా? చదవండి హెబ్రీ పత్రిక 13:7 ఫాస్ట్గా. హెబ్రీ పత్రిక 13:7. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించి. దేన్ని అనుసరించాలి మనం? ఒకటి, సమాధానాన్ని, క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించాలి. రెండవదిగా మన పైన ఉన్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోవాలి, సేవకుల్ని, నాయకుల్ని, వాక్యం చెప్పే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసాన్ని అనుసరించాలి. దేని అనుసరించాలండి? చెప్పాలి. మనోళ్ళకి తెలియక కొంతమంది ఏంటంటే సేవకుని వాయిస్ని ఇమిటేట్ చేయడం, సేవకుడిలాగా నడవడం, ఇది కాదు. వాళ్ళ విశ్వాసాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆమె మీకు గతంలో కూడా చెప్పానండి, ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తే అంటాడంట, ఇలా అంటూ ఉంటాడంట. ఇలా అంటూ ఉంటే సంఘం ఏమో దాంట్లో ఏదో పవర్ ఉందనుకుని సంఘం అంతా ఇటు అంటుంటారంట. ఆయన హల్లెలూయా ఇటంటే జనాలందరూ హల్లెలూయా అని ఇటు అంటుంటారంట. యేసన్ గారు చెప్పేవాళ్ళు. అప్పుడు ఆయనకి ఏంది వీళ్ళందరూ అంటే వెక్కిరించినట్టుంది అది. వీళ్ళేంటి నన్ను ఇలా వెక్కిరిస్తున్నారంటే, అప్పుడు ఎవరు అన్నారంట, అయ్యగారంటే మీరు ఇలా అంటే మీకు ఏదో పవర్ వస్తున్నట్టు మాకు అనిపించి మేము కూడా ఇలా అనుకుంటున్నామని అంటే, అప్పుడు ఆయన అన్నారంట, నేను సేవకు రాకముందు నేను కండక్టర్ పని చేశాను. ఏం పని చేశారండి? కండక్టర్ పని చేశాను. అప్పుడు నా భుజానికి ఒక బ్యాగ్ ఉండేది, టికెట్ కానీ పైసలు అని దాంట్లో ఉంటుంది. ఆ బ్యాగ్ ఉండేది. నేను టికెట్ అంటున్నప్పుడు ఆ బ్యాగ్ నా షోల్డర్ మీద నుండి జారిపోతూ ఉండేది. జారిపోయిన బ్యాగ్ని నేను ఇలా మళ్ళీ పైకి అనుకుంటుండేమని, ఇలా అని 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 అది నాకు అలవాటు అయిపోయిందిరా బాబు, అంతే తప్ప దాంట్లో అభిషేకం ఏమీ లేదంటే. ఆహా అట్లాగా. సో మనం ఒక పర్సన్, ఒక సేవకుల్ని మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మేరకలాగా పాడాలని ఉంటుంది, తప్పేం కాదు ఏంటండి, మేరకలాగా జీవించండి. కొంతమంది ప్రేమకలాగా పాడాలనుకుంటారు, ప్రేమక గారిలాగా జీవించండి, వారి విశ్వాసాన్ని అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఇమిటేట్ చేయడం, వాళ్ళలాగా నడవడం,
వాళ్ళలాగా భుజాలు ఎగరేసుకోవడం, వాళ్ళలాగా తలకాయ ఊపడం, ఇవి కాదు మనం ఫాలో అవ్వాల్సింది. బైబిల్ ఏమని చెప్తుంది? మీకు వాక్యం చెప్పే నాయకులు ఉన్నారు కదా, మీకు బుద్ధి చెప్పి వాక్యం చెప్పిన వాళ్ళని తలంచుకోండి. వాళ్ళ ప్రవర్తన ఫలమును మీరు తలంచుకుంటూ వారి విశ్వాసాన్ని, దైవజులు ఏసన్న గారి లాగా నడవడం కాదు, ఏసన్న గారి లాగా మైక్ పట్టుకోవడం కాదండి, ఏసన్న గారి యొక్క విశ్వాసాన్ని అనుసరించాలి. ఆమె చెప్పడదు గట్టిగా హల్లెలూయా. విశ్వాసం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను, నేను ముగించాలి కాబట్టి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, తొందరగా. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నేను నివాసం చేస్తాను. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధ పర్వతమనియు నీకు పేరు పెట్టబడుతుంది. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని, వృద్ధాప్యం చేత కర్రను చేత పట్టుకొని, వృద్ధులేంటి, వృద్ధులంటేంటి, ఇంకను యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు. పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉంటది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సత్యమును అనుసరించు పురముగా మనం పిలువబడాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. సత్యం అంటే వాక్యం అంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని అనుసరించాలంటే యేసుని అనుసరించాలి. నేనే సత్యం, నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పారు. ఆయనే సత్యం. సత్యమును అనుసరించే పురమని పేరు పెట్టబడాలి మనకు. అప్పుడు ప్రియులారా, యెరూషలేము వీధిలో కర్రను పట్టుకున్న వృద్ధ స్త్రీలు ఏంటండి ఆ పట్టణపు వీధిలో ఉంటారట. వీధి నిండా యవన స్త్రీలు, యవన పిల్లలు ఏంటండి ఆ వీధులంతా నిండి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, వృద్ధులు ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, దీర్ఘాయువుని దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘంలో వృద్ధులు ఉండాలి, పెద్ద వయసు వాళ్ళు ఉండాలి సంఘంలో. అది సంఘానికి క్షేమ, అది పరిపక్వత, లేకపోతే అది పరిపూర్ణతను తెలియచేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏం చెప్పనండి, పెద్ద వయసు రావంగానే వాళ్ళని ఏదో వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తారు. అమ్మేమో ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది, నానేమో ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటాడు. పిల్లలకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు. అది సమస్య. ఎవరైతే నాన్నమ్మ చేతిలో, అమ్మమ్మ చేతిలో, తాతయ్య చేతిలో పెరిగారో వాళ్ళకి మంచి క్రమశిక్షణ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చెప్తారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోతారు. ఒక 60 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, ఒక పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి పెద్దగా వర్క్ ఉండదండి. ఇంట్లో చక్కగా కూర్చొని ఉంటారు. అక్కడక్కడ పల్లెటూరులో మీరు చూడండి, ఆరు బయట చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇది మంచిదిరా, ఇది బ్యాడ్, ఇది గుడ్డు, ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. భార్యాభర్తలు వాళ్ళ పిల్లలకు ఒకవేళ వాళ్ళు చెప్పుకోకపోయినా వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వృద్ధులు ఇళ్లలో లేకపోవడం వల్ల, ఆ వృద్ధులు ఉంటే మంచిది కాదండి పాస్టర్ గారండి, ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు. వాడికి ఇన్ఫెక్షన్ వస్తే పర్వాలేదు, మైండ్కి వచ్చింది వాడికి వైరస్, మైండ్కి వచ్చిందండి, పాడైపోతున్నాడు. ఇది రైట్, ఇది రాంగ్ అని బుద్ధి చెప్పడానికి వృద్ధులు, పెద్దలు ఉండాలి. ఎప్పుడు ఉంటారు? సంఘంలో పెద్దలు ఉండాలి, వృద్ధులు ఉండాలి, అనుభవం కలిగిన వాళ్ళు ఉండాలి. పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనని తీసుకొచ్చి పెట్టుకోమన్నారంటే ఏదో సామెత, మరి అదేంటో నాకు క్లియర్గా తెలియదు కానండి. ఉందా ఏంటండి? పెద్ద తలకాయ లేకపోతే కనీసం ఎద్దు తలకాయనా తీసుకొచ్చి పెట్టమన్నారంట. పెద్దరికం, పెద్దవాళ్ళు ఉండాలి సంఘంలో. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. బుద్ధి చెప్పాలి. ఏమన్నా నాన్న ఇలా కాదు ఇలా అని చెప్పేవాళ్ళు కావాలి. చెప్పేవాళ్ళు లేక చెడిపోయే అవకాశాలు ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఎప్పుడు సత్యమును అనుసరించే పురమని, పరిశుద్ధ పర్వతమని పేరు పెట్టబడిన అనుభవాలు మనం కొనసాగించబడుతున్నప్పుడు సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, యెరూషలేములో పరిపక్వత పొందిన ప్రజలు ఉంటారంట. ఆమె చెప్పండి అది గట్టిగా. యవనులు, యవన బిడ్డలు, యవన స్త్రీలు ఏంటంటే వీధుల్లో సంచరిస్తూ ఉంటారు, ధైర్యంగా కొనసాగించబడుతుంటారు. ఎప్పుడంటే మనం సత్యమును అంటే యేసుని అనుసరించాలి. యేసుక్రీస్తుని మన కనులు ఎదుట ఉంచుకొని ఆయన్ని మనం ఫాలో అవ్వాలి. ఆమె యేసు ప్రభు స్వభావాలు ఎన్నో మనం చూస్తామండి. దాంట్లో ఒకటి ఏంటంటే సెఫన్ చరిత్ర మనం చూస్తే యేసు ప్రభు ఎలా ప్రేయర్ చేశాడో అదే ప్రార్థన. తండ్రి, వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీరిని క్షమించు. దీన్ని మనం ఫాలో అవ్వాలి. యేసు ప్రభులాగా గడ్డం పెంచుకోవడం, యేసు ప్రభుకు జులపాలు పెంచుకోవడం, యేసు ప్రభులాగా గౌన్ వేసుకోవడం, అర్థమైందండి? యేసు ప్రభులాగా ఏంటండి చేతులు ఎలా పెట్టడం, ఇది కాదు.
యేసుప్రభులాగా సిలువ వేయించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోకంలో. యేసుప్రభులాగా సిలువ వేయించుకోవడం ఏది, ఎప్పుడది? గుడ్ ఫ్రైడే రోజు యేసుప్రభు సిలువ వేయించుకోవడం, సిలువ మీద ఎండలో నిలబడడం, దాన్ని చూడడానికి పొడవమంటి జనం పోవడం, మధ్య మధ్యలో అయ్యగారికి ఏమో కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటాం. ఈ సిలువ మీద ఉండి, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పడం. అర్థమైందండి? ఆ తర్వాత యేసుప్రభు వేషం వేసుకొని రోడ్డు మీద ఏంటండి రోడ్డు మీద సంచరిస్తూ ఉండడం, చుట్టూ జనమేమో ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉండడం. ఏంటంటే కొరడాలతో ఒకరిని కొట్టడానికి పని అప్పచెప్పారనమాట. ఈ యేసుప్రభు వేషం వేసిన వాడికి ఆ కొరడాలతో కొట్టేవాడికి గిట్టదంట. మరి అది ఎట్లా సెట్ అయిందో కానీ ఆ పాత్ర అనుకోకుండా వీడికి ఇచ్చేసినట్టున్నారండి ఆ పాత్ర. ఇదే ఛాన్స్ అని తీసుకుని ఈయన కొరడాలు తీసుకుని కొడుతుంటే ఆ సెలవు మోస్తున్న ఆయన అంటాడంటే, ఎవరే కొంచెం చిన్నగా రై, కొంచెం చిన్న కొట్టరా బాబు అంటున్నాడు. అంటుంటే వాడు ఇదే ఛాన్స్ అని పెటా అని కొడుతుంటే, ఒరే నొప్పులు పడుతున్నాయి రా బాబు, చిన్నగా రా బాబు అంటున్నట్టు అంటుంటే పెటా అని కొడుతున్నాడండి. ఏంది ఇట్లా కొడుతున్నాడు ఈయన, ఎవరు ట్రైనింగ్ ఇచ్చారని చూస్తే ఆయనకి అసలు పడదంట. మరి ఎప్పుడు ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాడో తెలియదు కానీ మొత్తం మీద ఆయన అనుకోలా. వెంటనే సిలువ పక్కన పెట్టి ఆ కొరడాలు తీసుకుని వాడిని కొడుతుంటే, అర్థమైందండి? అదే ఉగ్రత రోజులాగా ఉంది. అది గుడ్ ఫ్రైడే లాగా లేదు, ఉగ్రత దినం లాగా ఉంది. ఇవి కాదు మనం ఫాలో అవ్వాల్సింది. స్టెఫన్ అంటాడు చూడండి, తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారు, వీళ్ళు ఎరగరు, వీళ్ళని క్షమించు, ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దు. చచ్చేటప్పుడు కూడా కొంతమంది చచ్చి మరల పుడతా పగ తీర్చుకుంటా అంటుంటారు కొంతమంది. స్టెఫన్ చూడండి, తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారో వీళ్ళు ఎరగరు. ప్రైజ్ ది లార్డ్. సచ్చి దయ్యమై వస్తా అంటుంటారు కొంతమంది. వీళ్ళు ఏం చేయించుకున్నారు, వీళ్ళు ఎరుగురు, ఈ పాప వీళ్ళ మీద మోపదు. అంటే సింహాసనాన్ని చూశాడండి. యేసయ్య సింహాసనంలో తండ్రి కుడివైపున నిలబడి ఉన్నాడంట. చెప్పలు కూడా మొదలు గట్టి నిలబడడం అనేది రెస్పెక్ట్కి, గౌరవానికి సూచన. స్టెఫన్ ఒక పరిచారకుడు. స్టెఫన్ పెద్ద అపోస్తులుడేమి కాదు, ఒక పరిచారకుడు. స్టెఫన్ పరిచయం ఏంటంటే, సంఘంలో ప్రజలు పెరిగిపోవడం వల్ల విధవరాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని ఫీల్ అవుతున్నారు. భోజనాల దగ్గర వాళ్ళకి పెద్ద పళ్ళెం ఇచ్చారు, నాకు చిన్న పళ్ళెం ఇచ్చారు, వాళ్ళకేమో గుడ్డు వచ్చింది, మాకు గుడ్డు రాలేదు, వాళ్ళ సాంబార్లో ఏమో 8 దోసకాయలు ఉన్నాయి, నా సాంబార్లో ఏమో అసలు ఒట్టి బెండకాయలు వచ్చినాయి. ఇట్లా అంతా కొంచెం ఫీల్ అవుతూ ఉంటే, అందుకే ఈ పంచాయతీ అంతా ఎక్కడ చేస్తాం. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలా, లేకపోతే బీరకాయలు కొంటూ కూర్చోన్నాను నేను. అట్లా అపోస్తలు సరే ఎవరన్నా కొంత నియమిద్దామని కొంతమంది యవనస్తులు నియమించారు. వారిలో ఒకడు స్టెఫన్. ఈ విధవరాళ్ళని పరామర్శించడం ఏంటండి, ఆ కూరగాయలు వచ్చిందా, ఆ భోజనాలు వచ్చిందా, ఆ భోజనాలు వడ్డించారా, ఆ అక్కకి అన్నం పంపించారా, ఈ బ్రదర్కి అన్నం పంపించారా, ఈ పిల్లలు భోజనం చేశారా, వీళ్ళకి బ్రెడ్లు ఇచ్చారా, వాళ్ళకి ఫుడ్ ఇచ్చారా, వాళ్ళకి ద్రాక్షారసం వచ్చిందా, ఇవన్నీ పని చూసుకునే బాధ్యత. ఆ పని చేస్తూ ఓ రోజు వాక్యాన్ని ప్రకటించే సందర్భం వచ్చిన ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. ఓర్చుకోలేని ప్రజలు ఏం చేశారంటే రాళ్ళు రువ్వి గాయపరిచి ఊరు బయటకు ఈడ్చుకెళ్ళారండి. ఈడ్చుకెళ్ళారు, రాళ్ళు రువ్వి చిత్రహింసలు పెట్టారు. ఆ టైంలో ఆయన మోకాళ్ళుని కనులెత్తి చూస్తే ఆకాశం తెరవబడి ఉంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేసి తన తుది శ్వాసని విడిచాడు. తన సేవ అంతటితో ముగించబడింది. ఆయన సేవ ముగించేసరికి అక్కడ దేవుడు పౌలు గారిని దేవుడు లేవనెత్తాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆ త్యాగం, దేవుని సేవలో త్యాగం ఉంటే ఆ త్యాగం ద్వారా మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. యేసుని చూద్దాం, యేసుని అనుసరిద్దాం, సత్యాన్ని అనుసరిద్దాం, వాక్యాన్ని అనుసరిద్దామండి. యేసులాగా మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు సంఘంలో అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, కుటుంబాల్లో అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు. సంఘంలో ఏంటంటే యవన బిడ్డల పరిచర్య జరుగుతూ ఉంటుంది. సంఘం ఆశీర్వాదకరంగా కొనసాగించబడుతుంది. సత్యమును అనుసరించే పురం అని పేరు. హోసన్నా మందిరానికి వెళ్ళేవాళ్ళు సత్యాన్ని అనుసరిస్తారండి అని చెప్పాలి. ఆ మాట వినాలని ఉందండి. మీరు హోసన్నా మందిరానికి వెళ్తారా, అయ్యా ఇది మీ మందిరానికి వస్తుందా, ఏంటమ్మా అంత మాట, ఇది మీ మందిరానికి వస్తుందా, నాకేమో నమ్మకం రావట్లేదు అయ్యా, మీ మందిరానికి వస్తుంది ఈ మనిషి, ఇక్కడ ఆ మనిషి చేసే చేష్టలు కానీ మీరు చూడాలి బాబోయ్ భరించలేము.
నీ వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఆశ్చర్యపోయినయ్యా, అసలు వస్తున్న వాళ్ళు అంటే మేము చాలా గొప్ప, ఈ మనిషి మీ చర్చికి వస్తుందా అని అనకూడదు. అసలు అయ్యా వీళ్ళు మీ మందిరానికి వస్తారా అనుకున్నాం బాబు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు, సత్యమును అనుసరించే మనుషులు, సత్యమును అనుసరించే పురం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. అయ్యా ఈ అబ్బాయి మీ మినిస్ట్రీ సేవకుడు అయ్యా అని అంటుంటారు కొంతమంది. ఏంటమ్మా డౌట్ అంటే, నాకు డౌటేనయ్యా, మినిస్ట్రీ ఎంత గొప్పది, సంస్థ ఎంత గొప్ప, మరి ఈ కుర్రోడు ఏంటంటే ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఏంటంటే ఇలా ఉన్నది అని. ప్రియులరా, దేవుని నామానికి అవమానం తెచ్చేటట్లు మనం ఉండకూడదు. మనల్ని చూసినప్పుడు సత్యమును అనుసరించే పురం అని పేరు పెట్టబడాలి. యెహోవా పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడాలి. హల్లెలూయా. ఆ వీధి అంతా సందడిగా వృద్ధుల చేత, యవ్వనుల చేత ఆ పట్టణం అంతా ఆశీర్వాదంతో నింపబడాలి. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా మీ స్తోత్రాలైన ఈ యొక్క సమయంలో తండ్రి వాక్యాన్ని విని ఉన్నాం. మా జీవితాల్లో తండ్రి కనికరించిన ఆయన అయ్యా, మేము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకు సహాయం చేయండి దేవా. స్తోత్రం. ఆసక్తితో అపేక్షించాల్సిన వాటిని తండ్రి ఆసక్తి కలిగించండి తండ్రి. స్తోత్రం. కనికరించు నాయన. ఆదివారం కూటానికి వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రం తండ్రి. మీరు కనికరించండి. పాస్టర్ గారిని ప్రభా మీరు బలపరిచి తండ్రి మా హృదయాలకి తగినట్లుగా మా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రం. అయ్యా ఈ వాక్యం చేత ఆ హృదయాన్ని భద్రపరచుకొని తండ్రి అనుసరించవలసిన వాటిని జాగ్రత్తగా అనుసరించడానికి తండ్రి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకు సహాయం చేయండి. కనికరించు నాయన. కూటాన్ని ఆశీర్వదించినందుకై స్తోత్రం తండ్రి. మీరే అయ్యా తండ్రి, మీరే తండ్రి కనికరించి అయ్యా ఇంకా ఎక్కువగా ఆసక్తి కలిగి అయ్యా తండ్రి మేము శ్రద్ధ కలిగి జీవించుటకు సహాయం చేసి మహిమ పొందండి. కృప చూపండి తండ్రి. స్తోత్రం శరబలకత ప్రభా. స్తోత్రం ప్రార్థనాత్మ స్తోత్రాత్మ దయచేయండి తండ్రి. కనికరించి కృప చూపి ఏ విధం చేత నన్ను మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచు అయ్యా. మహిమాగంత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, వేటిని అనుసరించాలో తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి నిత్య దేవుని కృప నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.